ఈ వ్యక్తి మన కోసం అతి దారుణంగా చనిపోయాడు, కానీ మనకి కనీసం ఈ వ్యక్తి గురించి కూడా తెలియదు. ఇతనే ముఖేష్ చంద్రాకర్. ముఖేష్ ఛత్తీస్గఢ్కి చెందిన ఒక బ్రేవ్ జర్నలిస్ట్. జనవరి 24, 2024 ముఖేష్ ఎన్డీటీవీలో ఒక రిపోర్ట్ని పబ్లిక్ చేశారు. ఆ రిపోర్ట్లో అతను ఎలా అయితే ఒక కొత్త రోడ్డు దాని మొదటి బడ్జెట్ 50 కోట్లు ఉంటుందో దాన్ని పెంచి 120 కోట్లు చేశారు. అయినా సరే రోడ్డు తయారైన తర్వాత 1 కిలోమీటర్లోనే 35 కంటే అధికంగా గుంతలు ఏర్పడ్డాయని ఆ రిపోర్ట్లో ముఖేష్ తెలిపారు. రిపోర్ట్ పబ్లిక్ అయిన 6 రోజుల తర్వాత ముఖేష్ కనిపించకుండా పోయారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ముఖేష్ లాస్ట్ లొకేషన్ సురేష్ చంద్రాకర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్లో దొరికింది. సురేష్ అదే రోడ్ యొక్క కాంట్రాక్టర్. ఎవరి కరప్షన్ అయితే ముఖేష్ తన రిపోర్ట్లో బయటపెట్టాడు. పోలీసులు ఫామ్ హౌస్ చేరుకోగా అక్కడ వారికి ఒక కొత్త సెప్టిక్ ట్యాంక్ కనిపించింది. పోలీసులు సెప్టిక్ ట్యాంక్ని విరగొట్టి చూడగా అక్కడ ముఖేష్ శవం కనిపించింది. ముఖేష్ లాంటి వ్యక్తులు మన సమాజంలో తగ్గిపోతూ వస్తున్నారు. సో షేర్ చేసి చెప్పండి అందరికీ ముఖేష్ కథని. ముఖేష్కి జరిగిన ఈ అన్యాయం గురించి పూర్తి వివరణ లాంగ్ వీడియోలో కావాలి అంటే కామెంట్ చేయండి.